దానికి సంబంధించి దాదాపుగా ఒక 6 అంశాల గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. ఇందులో నెంబర్ 1, వెస్ట్ బెంగాల్ అంతా ఒక రౌడీ రాజ్యంగా మారడం, అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే రౌడీలుగా తిరగడం, ముఖ్యంగా ఒక లైసెన్స్డ్ గూండాలుగా అక్కడ ఉన్న వైట్ కాలర్స్ లైసెన్స్డ్ గూండాలుగా వారంతా ఉంటారు. వారికి ఏ ఆపద వచ్చినా సరే, అంటే వాళ్ళు గూండాలైనా రౌడీలైనా క్రిమినల్స్ అయినా ఎవరైనా సరే, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అంటే ఇట్టే ఒక సీఎం కుర్చీ సీఎం స్థాయిని కూడా మర్చిపోయి వాళ్ళ కోసం ఏకంగా పోలీస్ స్టేషన్ల దాకా కూడా మమతా బెనర్జీ వెళ్ళగలగడం. ఇందులో సందేశ్ కాళీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి. సందేశ్ కాళీ అనే ఒక రౌడీ విషయంలో, అంటే అతడి గురించి చెప్పాలంటే మనం విక్రమార్కుడు సినిమాను గుర్తు చేసుకోవాలి. విక్రమార్కుడు సినిమాలో విలన్ ఎలా అయితే ఉంటాడో, గ్రౌండ్లో ఎంత దుర్మార్గంగా అయితే ఉంటాడో, ఆ పోలీసుల్ని చంపడం, మహిళల్ని తీసుకెళ్ళిపోవడం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒక రకంగా అదే ఆ బ్యాక్డ్రాప్లోనే ఈ సినిమా కూడా తీశారని అంటుంటారు. సందేశ్ కాళీ లాంటి వ్యక్తి అలాంటి సినిమాని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి లాంటి పరిస్థితి అన్నమాట. అంటే ఒక గూండాలకి అడ్డాగా వెస్ట్ బెంగాల్ని మార్చేయడం, గూండాలకి అండగా స్వయంగా ముఖ్యమంత్రి ఉండగలగడం లాంటి పరిస్థితిలో ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ ఉంది అనేది అక్కడున్న రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, అక్కడ పనిచేసే అధికారులు చెప్పే మాట. అలాగే నెంబర్ 2, ఇదే వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక భయంకరమైన ఘటన. ఏకంగా ఈ హాస్పిటల్లో, ఆర్జీకర్ అనే హాస్పిటల్లో అవయవాలను అమ్ముకుంటున్నారు పేషెంట్లవి తీసి అనే విషయాన్ని గుర్తించిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్, 31 ఇయర్స్ ఒక లేడీ డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి అదే హాస్పిటల్లో పడేస్తే అక్కడ పోలీసులు కనీస విచారణ కూడా చేపట్టని పరిస్థితి. ప్రజా సంఘాలు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి దీని మీద పెద్ద ఉద్యమాలు నడిచిన తరువాత అప్పటికి కూడా పట్టించుకోకపోతే సిబిఐ ఇన్వాల్వ్ అయ్యేలాంటి పరిస్థితి దాకా వస్తే ఇదే సిబిఐ చేతికి ఈ కేసును వెళ్ళనీయకుండా స్టేట్ పోలీసులు, స్టేట్ అధికారులే అడ్డుకున్న పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి సిబిఐకి ఈ కేసు ఇచ్చేలాగా ఆమె కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు అందరూ పోరాటం చేస్తే ప్రస్తుతానికి ఆమె కేసు ఏదైతే ఉందో అది సిబిఐకి ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. అంటే ఒక తన పరిధిలో ఉన్న తనకు సంబంధించిన కొంతమంది గూండాలు ఆ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ లింకులో ఉండడం ఏదైతే ఉందో వాళ్ళని కాపాడడానికి స్వయంగా ముఖ్యమంత్రి ఇలాంటి జనరేషన్లో కూడా తాను అడ్డంగా నిలబడగలగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సంఘటన రీసెంట్గా జరిగింది, 2024 ఆగస్టులో జరిగిన ఘటన ఇది. అలాగే నెంబర్ 3, ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్న కొన్ని హత్యలు. అవేంటంటే ట్రేడ్ యూనియన్ నాయకులు, సిపిఎం నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా అయితే జైల్లో పెట్టడం, ఇంకా మొరాయిస్తే ఇంకేదైనా చేసేయగలడం. ముఖ్యంగా ఈ రౌడీలు, గుండాలు చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఏదైనా చేయించగలిగిన శక్తి ఆవిడ పుణికిపుచ్చుకున్నారు. వాళ్ళకేదైనా జరిగిందంటే చాలు, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త అయితే చాలు, వాళ్ళు ఎలాంటి క్రిమినల్స్ అయినా సరే వాళ్ళ కోసం స్టేషన్కి కాలినడకను కూడా వెళ్ళిపోతున్నారు మమతా బెనర్జీ. ఇది నెంబర్ 3, ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని హత్యా ఘటనలే ఇవి. అలాగే నెంబర్ 4, ఇక్కడ ప్రజలకి అసలు ఎన్నికలంటేనే భయపడేలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 30 నుంచి 35% వరకు ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. క్రిస్టియన్లు పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్కే ఓటేస్తారు, అలాగే ముస్లింలు కొంత పర్సెంటేజ్ వరకు వేస్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఒక రకంగా 35% ఏదైతే ఉందో అది 100కి 95% మొత్తం కూడా ఆమె వైపే ఇప్పటి వరకు ఓట్లు పడుతూ ఉన్నాయి. అలా కాకుండా ఏదైనా కొన్ని ప్లేసెస్లో అటుగా ఉంటే కనుక యుద్ధాలే జరుగుతాయి. ఎలాంటి యుద్ధాలు అంటే 2021లో దాదాపుగా 250 మందికి సివియర్ ఇంజురీస్ అయినాయి. కొట్టుకుని చచ్చిపోయేలాంటి, కొట్టేసేలాంటి, అడ్డం వస్తే రాడ్లతో కొట్టేసేలాంటి పరిస్థితులే ఉంటాయి. అసలు ఎన్నికల్లో ఓటేయడానికి ఆ క్యూలో నుంచోవాలంటే కూడా ఓటేసి బయటకు వచ్చే వరకు బిక్కుమంటూ ఉంటారు అక్కడి ప్రజలు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం అల్లరి జరుగుద్దో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉంటారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరు, బూత్ క్యాప్చర్లు చేస్తుంటారు, రిగ్గింగ్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక 4 జిల్లాలు అయితే మరీ సమస్యాత్మక జిల్లాలుగా ఉంటాయి. అది 24th నార్త్ పరగణ, 24th సౌత్ పరగణ, సిలిగురి, మిడ్నాపూర్, ఇలాంటి చోట అసలు ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి. దీనికోసం కేంద్ర బలగాలు, పారామిలిటరీ ఫోర్స్,
అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు వీళ్ళందరూ వస్తేనే అలాంటి చోట ఎన్నికలు జరిగేలాంటి పరిస్థితి ఉంటుందన్నమాట. నిజానికి ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల కోసం డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అల్లర్లు జరగకుండా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అలాంటి డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోగలిగిన వెసులుబాటు అన్ని రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇనిషియేట్ తీసుకుంటుంటే వెస్ట్ బెంగాల్లో మాత్రం అంటే అక్కడ జరిగేది ఏది కెమెరా కంటికి కనబడకూడదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా పెద్దగా ఏం పట్టించుకోరు. అక్కడున్న కెమెరాలు ఎన్ని పని చేస్తాయో ఎన్ని పని చేయవో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడమే, అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా సరే. రైట్, ఇది నెంబర్ 5. ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి ఇంతకంటే ఘోరంగా ఉంటాయన్నమాట. అదేంటంటే నిజానికి స్టేట్ పోలీస్, సెంట్రల్ పోలీసు కానీ, సెంట్రల్ టీముకు కానీ, సెంట్రల్ నుంచి వచ్చే కేంద్ర అధికారులకు కానీ స్టేట్ పోలీసు సహకారమే ఉండదు. ఇది ఒక దారుణమైన విషయం. దీంతోపాటు ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉందో, సిటిజన్షిప్ ఏదైతే ఉందో దీనిని వ్యతిరేకించే మొట్టమొదటి రాష్ట్రం. అలాగే సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీనిని మొట్టమొదటిగా వ్యతిరేకించే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ మాత్రమే. దీనికోసం సుప్రీంకోర్టుల దగ్గరికి వెళ్ళడం, అనేక రకాల ఆటంకాలు కలిగించడం, దీన్ని వ్యతిరేకించడం, దీనికోసం ఉద్యమాలు చేయడం, ఒక రకమైన దేశం మొత్తానికి అలజడి సృష్టించేలాగా అదే వెస్ట్ బెంగాల్లో కూర్చుని ఇదే మమతా బెనర్జీ చేసే క్రీడలు. ఏ కేంద్ర సంస్థకి కూడా సహకారం అందించకపోగా దీనికి సంబంధించి ఏదైనా కేంద్ర సంస్థ రాష్ట్రంలోకి వస్తే రాళ్లు వేయించడం, ఏకంగా దానికి పోలీసులు కూడా అండగా నిలబడగలగడం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఘోరమైన చర్యలు. ఇక నెంబర్ 6 ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఏకంగా ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి సుప్రీంకోర్టులో నల్లకోటు వేసుకుని వాదించారు ఒక విషయంలో. అదేంటంటే తన దగ్గరికి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 1 కోటి మందికి పైగానే ఉన్నారు, ఈ రోహింగ్యా ముస్లిమ్స్. ఇలా డోర్లు బార్లా తీయడం వల్ల వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా పెరిగేలాంటి పరిస్థితులు ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించినా సరే దీనికి వ్యతిరేకంగా, ఇదే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఒక అడ్వకేట్గా ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరపున వాదించడం అంటే ఇది ఎంత ఘోరమో ఆలోచించండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కాపాడుకోవడం కోసమే మరి మమతా బెనర్జీ పనిచేస్తున్నారా అంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే సిఏఏని ప్రతిసారి వ్యతిరేకిస్తూ ఉండేది ఇందుకే. 1 కోటి మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రోహింగ్యాలు కేవలం వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ద్వారా భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్క ఎవరికీ తెలియదు. మొత్తంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఓటర్లుగా ఉన్న వాళ్ళు దాదాపుగా 91 లక్షల మంది ఏకంగా ఉన్నారు అనేది చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెబుతున్న గణాంకాలు, లెక్కలతో సహా. ఇందులో ఇప్పటికే 70 లక్షల ఓటర్లను రిమూవ్ చేసేశారు. ఎలాంటి ఆధారాలు వాళ్ళకి లేవు, అసలు వాళ్ళు పూర్తిగా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని తీసేయడం జరిగింది. అలాగే ఇంకొక 27 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి ఊగిసలాడుతున్నాయి. ఈ సరిగ్గా 23, 29 ఎలక్షన్లు జరిగే వరకు గనక వాళ్ళ ఆధారాలు సబ్మిట్ చేయగలిగితే గనక ఈ 27 లక్షల ఓట్లు జమ అవుతాయన్నమాట. కానీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇప్పటికిప్పుడు అమలు చేయడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే ఈ 1 కోటి మందే కాక ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడే, ఇదే ఓటర్లుగా అనేక మంది ఉన్నారు. ఎలా ఇంతమంది దొంగ ఓటర్లుగా అయ్యారు అంటే ఆ పక్కనున్న బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా ఇటే రావాలనుకుంటారు. బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలంతా ఇటువైపు రావడానికి వస్తారు. వాళ్ళని ఓటర్లుగా వాడుకోవడానికి వాళ్ళకి ఇల్లీగల్ ఐడి కార్డులు ఇచ్చేయడం, వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేయడం, పవర్ కనెక్షన్లు ఇచ్చేయడం, అలాగే వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళని పెట్టడం, ఈ స్థాయికి ఒక రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళిపోయి తన ఓటు బ్యాంకు కోసం ఎక్కడో ఉన్న వాళ్ళని, బార్డర్లో ఉన్న వాళ్ళందరినీ తెచ్చి ఓట్లు వేయించుకునేలాంటి పరిస్థితి దాకా వెళుతుంది అంటే మరి ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇది నెంబర్ 6. ఇక మొత్తంగా ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ 6 కారణాలు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఒక రౌడీయిజం, గూండాయిజం అని చెప్పడానికి ఈ 6 కారణాలు ప్రధాన ఎగ్జాంపుల్స్.